భారత్లోని అన్ని ఛానల్స్ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. త్రాగునీరు చెరువులలో చేపల వేటపై కౌన్సిలర్ల ఆగ్రహం. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని వాహనదారులకు రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్ విజ్ఞప్తి. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సంబరాలు. వైభవంగా శ్రీ మన్యాయసుధ గ్రంథ సమర్పణ దినోత్సవం. మల్లికార్జున స్వామిని దర్శించుకున్న తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క దంపతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పోలీస్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీని జిల్లా ఎస్పీ జెండా ఊపి ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యువత మత్తులో చిత్తమవుతుందని, మాదక ద్రవ్యాల రవాణా వినియోగాన్ని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, మాదక ద్రవ్యాలను విక్రయించిన, రవాణా చేసిన, వినియోగించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా అవగాహన పెంపొందించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ఈ ర్యాలీలో అడిషనల్ ఎస్పీ చెన్నయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కూడా గుర్తురాడ ఆ నిమిషంలో చూసి Say yes to life, say no to drugs. చీకటడుగే తప్పురా అది చాలా ఇంపార్టెంట్ మనకు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు మనకు ఈ మిషన్ పరివర్తన భాగంగా రాష్ట్ర ఈ మాదక ద్రవ్య రహిత చేయాలి. దాంతోపాటు సేమ్ మనకు డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్లస్ మొత్తం సమాజ్ ఇది మాదక ద్రవ్య రహిత చేయడానికి మనకు టార్గెట్ ఉంది. దాని భాగంగా లాస్ట్ 4 months నుంచి మనం అందరూ కష్టపడుతున్నారు. ఈ చాలా పెద్ద మినేస్ ఇది. మెయిన్లీ మనం ఇది ఎలిమినేట్ చేయాలంటే 2 స్ట్రాటజీ ఉంటాయి. ఒకటి డిమాండ్ రిడక్షన్, సెకండ్ సప్లై రిడక్షన్. సో సప్లై రిడక్షన్ కోసం మనం ఆల్రెడీ మన ఏరియాలో ఎక్కడ నుంచి ఈ ఎన్డీపీ డ్రై గాంజా వస్తుంది, అది ఆల్రెడీ లిస్ట్ అవుట్ చేసినాం. హాట్స్పాట్ కూడా లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. చాలాసారి మనం మన ఏరియాలో వెహికల్ చెకింగ్తో పాటు ట్రైన్ చెకింగ్లో ఆల్మోస్ట్ 100 kg మనం అది సీజ్ కూడా చేయడం జరిగింది. బట్ సప్లై రిడక్షన్ చేసి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అట్లా లేదు. సో డిమాండ్ కూడా మనం తగ్గించాలి. డిమాండ్ కంప్లీట్ ఎలిమినేట్ చేయడానికి ఈ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. సో అవేర్నెస్ కలపాలి అంటే పోలీస్తో పాటు ఈ మొత్తం సొసైటీలో ప్రతి ఒక్కరూ ఈ ఒక అంబాసిడర్ లాగా, ఒక సోల్జర్ లాగా ఈ రోల్ ప్లే చేయాలి. ప్రతి గ్రామంలో ఒక తీర్మానం చేసి ఆ గ్రామం ఈ మాదక ద్రవ్య రహిత చేయడానికి మనం ముందుకు వచ్చి ఈ అట్లా తీర్మానం చేసి ఇది ఆ ఏరియాలో ఇట్లాంటి ఎవరు ఉంటే మనం రీహాబిలిటేషన్ కోసం కూడా అది హెల్ప్ చేద్దాం. బట్ ప్రతి ఒక్కరూ ఈ మిషన్ పరివర్తనలో పార్టిసిపేట్ చేసి ఈ మన డిస్ట్రిక్ట్, మన సమాజం ప్లస్ మన రాష్ట్ర ఈ మాదక ద్రవ్య రహిత చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ. ఈ అవేర్నెస్ క్యాంపుకు వచ్చిన వాళ్ళకి అందరికీ, విద్యార్థులకు, పౌరులకు,
స్కూల్ పిల్లలు మరియు మా స్టాఫ్ వాళ్ళందరికీ, అదర్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు, కళాకారులకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు తమ సొసైటీలో ఉన్నటువంటి తమ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు సొసైటీలో ఉన్న వాళ్ళకందరికీ కూడా అన్యాయం చేస్తూ తన జీవితాన్ని నాశనం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మత్తుకు మనము అలవాటు పడొద్దని, దానికి అవకాశము ఇవ్వద్దని, ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక మహమ్మారి లెక్క తయారయ్యి యువతను పెడదోవ పట్టిస్తుంది. కాబట్టి దానికి అవకాశం ఇవ్వకుండా మన పిల్లలు ఏమేం చేస్తూ ఉన్నారు, వాళ్ళ మూమెంట్ ఏంది, స్కూల్కి వెళ్ళినప్పుడు బ్యాగులలో ఏమైనా ప్యాకెట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ మన చాక్లెట్ల రూపంగా కూడా ఇది దొరుకుతూ ఉన్నది. కాబట్టి దీనివల్ల సమాజానికి ఎంతో నష్టం ఉన్నది. కాబట్టి ఆ వ్యక్తికే కాకుండా ఆ వ్యక్తి కుటుంబానికి మరియు సొసైటీలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి నష్టం ఉంది. కాబట్టి ఈ డ్రగ్స్ మహమ్మారిని అందరము కలిసి అంతం చేయాలని చెప్పేసి దీక్ష భూని ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఈ డ్రగ్స్ మహమ్మారిని అంతమొందించడానికి మనమంతా దీక్ష తీసుకొని దాన్ని తరిమి కొట్టాలని, గాంజాకు సంబంధించిన ఎటువంటి ఐటమ్ కూడా మన చుట్టుపక్కల కనపడకుండా ఉండాలని, అటువంటిది ఏమైనా మీ దృష్టికి వస్తే పోలీస్ దృష్టికి తీసుకొచ్చి యువతను సమాజాన్ని మంచి మార్గంలో నడిపేటట్టు మనం అందరము ఐక్యంగా కృషి చేయాలని చెప్పేసి వేడుకుంటూ, ఇల్లందులో ఇల్లందు పోలీస్ సబ్ డివిజనల్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలపై నిర్వహించిన అవగాహన ర్యాలీలో పోలీస్ శాఖలతో పాటు అటవీ ఎక్సైజ్ శాఖ, అగ్నిమాపక అధికారులు, సిబ్బంది, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ చంద్రబాను, సీఏ భక్తుల సత్యనారాయణ మాట్లాడుతూ మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితం నాశనం అవుతుందన్నారు. యువత, విద్యార్థులు వాటికి దూరంగా ఉండాలని, గుట్కాలు, మత్తు పదార్థాలు విక్రయించే చెలామణి అయ్యే ప్రాంతాల సమాచారం తెలిసినప్పుడు పోలీసులకు తెలియజేయాలని తెలిపారు. మత్తు పదార్థాలు వివిధ రూపంలో పాఠశాలలకు విద్యార్థులకు చేరుతున్నాయని అన్నారు. డ్రగ్స్, గంజాయి, గుట్కాలు విక్రయించిన, వినియోగించిన నేరమేనని తెలిపారు. గుట్కాలు విక్రయిస్తూ పద్ధతి మార్చుకొని అవసరమైతే వారిపై రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తామని తెలిపారు. ఎక్సైజ్ శాఖ సిబ్బంది నాటుసారా, గంజాయి నిర్మూలించాలని ఫ్లెక్సీలను ప్రదర్శించి నినాదాలు చేశారు. మీరు కంపల్సరిగా తెలియజేస్తామని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తున్నా. థ్యాంక్ యూ. మీరు కంపల్సరిగా తెలియజేస్తామని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తున్నా. థ్యాంక్ యూ. జరుగుతున్నది. ఇక ఫ్యూచర్లో కూడా అలాంటి రాకుండా మన డివిజన్లో చూసుకోవాలని చెప్పేసి మీ అందరికీ పబ్లిక్కి కోరుతున్నాను. నమస్తే, ధన్యవాదాలు. వెంటనే జ్యోతి, ఈరోజు 26 అంటే ఈరోజు మన డ్రగ్స్ నిర్మూలన దినోత్సవం. డ్రగ్స్ నిర్మూలన దినోత్సవానికి మా వంతుగా మన డివిజన్లో అన్ని డిపార్ట్మెంట్లు, రెవెన్యూ కానీ, పోలీసు కానీ, విద్యార్థులు కానీ, ఉపాధ్యాయులు కానీ, ఫారెస్టు మరియు ఫైర్ సర్వీసెస్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లు, ఉపాధ్యాయులు అందరూ కలిసి ఈరోజు నిర్మూలన దినోత్సవానికి అందరు ర్యాలీగా మన గోవింద సెంటర్ నుంచి జగదాంబ సెంటర్ దాకా అందరూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ నిర్మూలన నల్గొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలో డ్రగ్స్ దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ లచ్చిరెడ్డి, అబ్కారీ శాఖ ఎస్ఐ షర్మిల, జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్ హెడ్ మాస్టర్ విజయ్ కుమార్, కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు. కొంచెం రండి.
మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా పోలీసులు సుల్తాన్బాద్ పోలీస్ స్టేషన్ నుండి ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ర్యాలీలో పట్టణంలోని వివిధ విద్యా సంస్థల విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. పట్టణ కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో డ్రగ్స్కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన అనంతరం స్థానిక పూసల చౌరస్తా, అంబేద్కర్ చౌక్ మీదుగా విద్యార్థులు అధిక సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. నువ్వే కాదు, నీ కుటుంబం కూడా ప్రమాదంలో పడుతుంది. మాదక ద్రవ్యం సేవించకు, మా నుండి నువ్వు దూరం కాదు. డ్రగ్స్ తరిమి కొడదాం, యువతను కాపాడుదాం. నీ జీవిత గమ్యాన్ని, నూరేళ్ల జీవితాన్ని మత్తు మందుకు తాకట్టు పెట్టకు. డ్రగ్స్ నిర్మూలన మనందరి బాధ్యత. డ్రగ్స్ మహమ్మారిని తరిమేద్దాం. డ్రగ్స్ రహిత సమాజాన్ని భావితరాలకు అందిద్దాం. నూరేళ్ల జీవితాన్ని మత్తులో ఉంచకు, కుటుంబాన్ని రోడ్డున పడవేయండి. పెద్దపల్లి జిల్లాలోని కూనారం రోడ్డు వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అనుశ్రీతో కలిసి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సందర్శించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనులను పూర్తి స్థాయిలో పరిశీలించిన కలెక్టర్ నిర్మాణ పనుల పురోగతి వివరాలను సంబంధించిన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ కూనారం రోడ్డు వద్ద గల డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం దాదాపుగా పూర్తయిందని, చివరి దశ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయం వద్ద లబ్ధిదారులకు అవసరమైన మౌలిక వసతులు పనులు చేపట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. యువత, విద్యార్థులు డ్రగ్స్కు అలవాటు పడకుండా అవగాహన పెంపొందించే దిశగా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గోదావరిఖని పట్టణంలోని మున్సిపాలిటీ జంక్షన్ నుండి గాంధీ చౌరస్తా వరకు గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అట్టి ర్యాలీకి రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీ ప్రారంభించి ప్రజలు, విద్యార్థులు కలిసి పట్టణ ప్రధాన రహదారి వెంబడి నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది. Then
సమస్య యువత ఎదుర్కొంటుంది అంటే మాదక ద్రవ్యాల సమస్య. ఈ మాది గల్లీలో ఇది కనిపిస్తూ ఉంది. పిల్లలు యువత నిర్వీర్యం అయిపోతున్నారు. దీని మూలన శారీరక మానసిక వాళ్ళకి కెరీర్ పరంగా అందరికీ నమస్కారం. ఈరోజు ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డేగా నిర్ణయించబడింది. దీనికి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నార్కోటిక్స్ డిపార్ట్మెంట్, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్, టీన్యాబ్ అంటే టీన్యాబ్ అనేది స్పెషల్గా ఇక్కడ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సపరేట్గా డ్రగ్లని మొత్తం నిర్మూలించడానికి ఒక సంస్థను ఏర్పాటు చేసింది, ఒక వింగ్ని ఏర్పాటు చేసింది. ఆ వింగ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ డేని ఇక్కడ నిర్వహించుకుంటున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎవరు డ్రగ్స్ వాడకూడదు, డ్రగ్స్ అనేది చాలా ప్రమాదకరమైంది. తర్వాత ఒక్కసారి దానికి అలవాటు పడితే దాన్ని తప్పించుకోవడం ఎవరి తరం కాదు. సో అందువల్ల డ్రగ్స్ తెచ్చేవాళ్ళని కానీ, అమ్మేవాళ్ళని కానీ, దాని తర్వాత కన్జ్యూమ్ చేసే వాళ్ళని కానీ వదిలిపెట్టేది లేదు. చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానికి సపరేట్గా యాక్ట్ ఉంది, NDPS యాక్ట్ అని. సో దీంట్లో భాగంగానే పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి యాంటీ డ్రగ్ డేగా డిక్లేర్ చేయబడింది. ఈ రోజు నుంచి ఎప్పుడు కూడా ఇన్ ఫ్యూచర్లో మన పిల్లలు, మన ఫ్యూచర్ అంతా అంధకారం కాకుండా ఉండడానికి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా అందరూ కూడా మా ఇన్స్పెక్టర్స్, ACPs DCPs అందరూ, తర్వాత వాలంటీర్స్ అందరూ చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు, విద్యార్థులు పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఈ డ్రగ్ డేని పాటించి ఎవరు డ్రగ్స్ యూజ్ చేయకూడదని నో డ్రగ్ ఎవర్, నో కన్జంప్షన్ ఆఫ్ డ్రగ్ ఎవర్, నో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ డ్రగ్ ఎవర్, నో ప్రొడక్షన్ ఆఫ్ డ్రగ్ ఎవర్ అనేది చేయాలి. అందరూ ఈ ప్రతిజ్ఞ తీసుకోవాలి. మీరందరూ కూడా దానికి హైలైట్ చేయాలి. తర్వాత మీరు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మాకు పోలీస్కి ఇస్తే మేము రైడ్ చేసి పట్టుకుంటున్నాం. చాలా వరకు కేసులు చేసాము. ఇంకా ఫ్యూచర్లో కూడా జీరో టాలరెన్స్ అగైనెస్ట్ డ్రగ్ అనేది కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ. గత ప్రభుత్వం వ్యవహరించిన విధంగానే కొత్తగా కొలువులు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే మార్గంలో నడుస్తుందని CITU జిల్లా నాయకులు ఆరోపించారు. మున్సిపల్ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ CITU జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కార్మికుల వివిధ విభాగాలలో కూడా ఒకే విభాగంలో పని కల్పించాలని కోరారు. జీవో నెంబర్ 50ని సవరించాలని, కార్మికులు మరణించినప్పుడు వారి ఎక్స్గ్రేషియా కూడా డిమాండ్ చేశారు. ఇంతమంది మనం ధర్నా చేసినాం, బంద్ చేసినాం, రాష్ట్ర చేసినాం, సమ్మె చేసినాం. కాంగ్రెస్ ప్రభుత్వం మన కార్మికుల కోసం ఆలోచన చేసి ఇంతమంది ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేసి కనీస వేతనం అట్లాగే ఉద్యోగం పడిపోతే మన సమస్యలు పూర్తిగా పరిష్కరించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా CITU ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ వర్గాలు మరియు మున్సిపాలిటీ వర్గాలు వారి సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ ముందు ధర్నాలు చేయడం జరుగుతుంది. ఏదైతే గత ప్రభుత్వం చేసిన తప్పులనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వమే జీవో నెంబర్ 60 ప్రకారం
ఒక కార్మికునికి 26,000 జీతం చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. కానీ గంపల గుత్తలాగా ఒక కార్మికునికి 12,000, ఒక కార్మికునికి 16,500 అట్లా వాళ్ళకి తోచినట్టుగా ఇస్తున్నారు. సగం జీతాన్ని కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి పనిచేస్తున్న ప్రతి కార్మికులకు కూడా సమానమైన వేతనం 26,000 చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే మున్సిపాలిటీలో పనిచేస్తున్న పాత కార్మికులని కొత్త కార్మికులని తేడాలు పెట్టకుండా ప్రతి ఒక్కరిని కూడా కార్మికులుగా గుర్తించి వారికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం కోరుతున్నాము. అట్లాగే ప్రమాదత బీమా కూడా ఎక్కడ కూడా ఏ కార్మికులకు లేదు. ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులే కానీ మున్సిపల్ కార్మికులు కానీ చనిపోతే వాళ్ళకి యాక్సిడెంట్లు అయితే కనీసం వాళ్ళకు మెడికల్ ఖర్చులు కూడా ఇచ్చే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం లేదు. ఈరోజు చనిపోతే 50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని, అట్లాగే కుటుంబంలో వారికి ఆ ఉద్యోగం కూడా కల్పించాలని ప్రభుత్వాలు మేము కోరుతున్నాము. ఎన్ని ప్రభుత్వాలు మారినా సిఐటి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు, అదేవిధంగా జీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చి ఈరోజు అమలు చేయకుండా మాట తప్పిందో, ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే కోవలో వెళ్తున్నటువంటి సందర్భం కూడా కనబడతా ఉంది. ఏదైతే వీళ్ళు మున్సిపల్ కార్మికులు కావచ్చు, జీపీ కార్మికులు కావచ్చు, వాళ్ళకి కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి అడుగుతూ ఉంది. వాళ్ళది న్యాయమైన డిమాండ్ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈరోజు మల్టీపర్పస్ విధానం తీసుకొచ్చి ఒక కార్మికుని చేత, ఒక సఫాయి చేత కరెంటు పోల్ ఎక్కించడం, లేకుంటే ట్రాక్టర్ నడిపించడం, లేకుంటే ఇంకేదో పని చేయించడం, ఇలాంటి పనులు చేయించడం ద్వారా ఈరోజు అనేక ప్రమాదాలు కూడా జరుగుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. దాన్ని మల్టీపర్పస్ విధానం ఏదైతే ఉందో రద్దు చేయాలని గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ మన ఏదైతే జీపీ కార్మికులు కావచ్చు, మున్సిపల్ కార్మికులు కావచ్చు, అనేక సందర్భాల్లో డిమాండ్ చేస్తూ సిఐటి ఆధ్వర్యం అనేక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. అయినప్పటికీ కూడా గత ప్రభుత్వం కూడా పట్టించుకునే సందర్భం లేదు. ఖమ్మం జిల్లా వైరా మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా వైరా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ. రింగ్ రోడ్ నుండి పాత బస్టాండ్ వరకు కొనసాగిన ర్యాలీ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చిన సీఐ. ఈ కార్యక్రమంలో స్కూల్, కళాశాల విద్యార్థులు, పోలీస్, వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గురించి సంపూర్ణ అవగాహన చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసుకు తెలియజేస్తానని, డ్రగ్స్ రహిత జీవిత శైలిని అనుసరిస్తానని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. కుటుంబ సంబంధించిన విద్యకు దూరం అవుతున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.